మేయర్ పై అవిశ్వాస తీర్మానాన్ని జిల్లా కలెక్టర్లకు అందజేసిన ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, టీడీపీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ, విఎంఆర్డీఏ చైర్మన్, కూటమి కార్పొరేటర్లు. జీవీఎంసీ పరిపాలన సక్రమంగా సాగాలంటే మేయర్ పేటను దక్కించుకోవాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఎంతైనా ఉందంటూ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జి గండి బాబ్జీ వ్యాఖ్యానించారు. అవిశ్వాసం నెగ్గుతామని మాకు నమ్మకం ఉంది. మేయర్ పేటని దక్కించుకుంటాం. భవిష్యత్తులో ప్రాజెక్టులు అభివృద్ధి జరగాలంటే కార్పొరేషన్ మా చేతిలో ఉండాలని గండి బాబ్జీ వెల్లడించారు. అవిశ్వాసం రూల్స్ ప్రకారం 10 నుంచి 15 రోజులు సమయం పట్టే అవకాశం ఉందని బాబ్జీ తెలియజేశారు. విశాఖపట్నం సిటీ గాని విశాఖపట్నంలో ప్రజలు కానీ మరి అందరూ ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు కానీ, సిటీ ప్రజలు కానీ మీకు తెలుసు ఎంతో మరి అభిమానంతో, ఉత్సాహంతో, ఎంతో మెజార్టీతో ఈవేళ మమ్మల్ని గెలిపించి మీరు బాగా పరిపాలించాలని చెప్పిన తర్వాత ఈ విశాఖపట్నం సిటీలో కూడా మరి మాకు అనుకూలమైన మరి ఇక్కడ పరిపాలన సాగాలంటే మేయర్ కూడా మా ఆధీనంలో ఉండాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ ఉన్న మా నాయకులందరూ, ఎమ్మెల్యేలు, పెద్దలు అందరూ, ఎంపీ గారు, కార్పొరేటర్లు, ఇతర పెద్దలు అందరూ కలిసి మరి ఈ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు అందరం కలిసి మరి మిత్రులందరూ కూడా చాలామంది అభిమానంతో ఇక్కడ జనసేన పార్టీ పెద్దలు, అలాగే బీజేపీ పెద్దలు, కార్పొరేటర్లు మరి అందరూ కూడా మాకు ఈవేళ సహకరించిన ఇతర పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, పెద్దలు అందరినీ కూడా అభినందిస్తూ మరి త్వరలోనే ఈ అవిశ్వాసం మేము నెగ్గుతామనే నమ్మకంతో ఈవేళ అవిశ్వాస తీర్మానానికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. మరి అవిశ్వాసంలో తప్పనిసరిగా మేము గెలుపొంది ఈ మేయర్ పీఠాన్ని ఈ ఉమ్మడి కుటుంబం దక్కించుకుంటుందని చెప్పి నమ్మకంతో తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా ఈ విశాఖపట్నంలో రేపు ఎన్నో ప్రాజెక్టులు మొదలు పెట్టాలి. ముఖ్యంగా మెట్రో రైలు కానీ, ఈ కార్పొరేషన్లో ఉన్న మిగతా అభివృద్ధి పనులు కానీ, ఎయిర్పోర్ట్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా జరగాలంటే కంప్లీట్గా మాకు ఈ కార్పొరేషన్ మా చేతిలో ఉంటే ఈ అభివృద్ధి ఈజీగా జరుగుతున్న ఉద్దేశంతో ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. మరి దీంట్లో సహకరించిన అందరికీ పేరు పేరున మరి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, మా లోకేష్ గారికి, మరి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ అధ్యక్షుల గారికి అందరికీ కూడా ఇక్కడ మా ఎమ్మెల్యేలకు, కార్పొరేటర్లకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మరి మీరు మీ సహకారాన్ని కూడా అందించాలని చెప్పి కోరుతూ విరమిస్తాం. థ్యాంక్ యూ. దానికి ప్రోటోకాల్ చెప్పడం కాదు, దానికి ఒక సెక్షన్లో ఉన్నాయి, లా ఉంటాను. నోటీస్ ఇచ్చిన 14-15 రోజులు ఏదో టైం ఉంది. ఆ టైం ప్రకారంగా వాళ్ళకి నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చి అవిశ్వాస కార్యక్రమానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ రోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతారు. ఎంతమంది సభ్యులు మున్సిపాలిటీలో కానీ, కార్పొరేషన్లో కానీ మీకు బలం లేకపోయినా కార్పొరేటర్లు తీసుకొని, ఎందుకంటే రాష్ట్రంలో ఆల్రెడీ అధికారంలో మీరే ఉన్నారు, కేంద్రంలో అధికారంలో మీరే ఉన్నారు, కూటమిలో మీరే ఉన్నారు. ఇప్పుడు ఇంత నెసెసిటీ ఉంది, అవసరమే ఉంది. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా. మా గ్రామం మొగలపూర్ గ్రామం పంచాయతీ సర్పంచ్ నేనే అని మీరు అడిగారు కాబట్టి మీ వైపు చూస్తున్నాను. సర్పంచ్ మా ఆవిడ. ఇప్పుడు అక్కడ మేము ఏదైనా పనులు మొదలు పెట్టాలంటే మొన్నటి వరకు కూడా ఒక్క పని కూడా చేసుకోలేకపోయాం. మేమే అధికారం, స్థానిక అధికారం మాదే కదా. అందులో అధికారంలో తీర్మానం చేసుకుని పనులు మొదలు పెట్టే అవకాశం సర్పంచ్ ఆ బాడీకి ఉంటుంది. ఇక్కడ అంతే, కార్పొరేషన్కి బాడీ మాకు మొన్నటి వరకు వ్యతిరేకంగా ఉంది. ఏ పని చేయాలన్నా జరిగేది కాదు. కార్పొరేషన్ బాడీ మాతో సహకరిస్తే మేము చేసే పనులు ఈజీగా జరుగుతాయి కాబట్టి కార్పొరేషన్ మీరు చేసుకోవాలని చెప్పి చేసుకున్నాం. సార్ పిటిషన్లో ఎంతమంది సార్ సంతకాలు చేసి ఇచ్చారు? ఈరోజు ఎంతమంది ఉన్నారు ఇప్పటి వరకు? ఇప్పటి వరకు పిటిషన్లో 8 మంది సంతకాలు ఉండాలని అక్కర్లేదండి. ఓకే, మినిమం మీకు 30-35 మంది తీర్మానం పెట్టవచ్చు, 40 మంది. కానీ మీకు తీర్మానం నెగేదానికి 2/3 కావాలి. ఆవేళ 2/3 ఉంటుందో లేదో మీకు ఆవేళ తీర్మానం కూడా తెలిసిపోతుంది. మొత్తం వస్తారు. సరే, మొత్తం వస్తారా రారా అనేది తీర్మానం ప్రవేశపెట్టిన రోజు మీరే చూస్తారు కదా. ఏదైతే నేను ఇచ్చిన అవిశ్వాస తీర్మానం ఉందో ఇది మా అధికారం కోసం అనేది మాత్రం కాదు. ఎందుకంటే మీరు అన్నట్టు ఆల్రెడీ అధికారంలో ఉన్నారు, బాబ్జీ గారు మీకు వివరంగా చెప్పారు. ముఖ్యంగా ఏమిటంటే గతంలో జరిగిన అవినీతి, 4 సంవత్సరాల్లో జరిగిన టీడీఆర్ బాండ్ల విషయంలో కానీ,
మాస్టర్ ప్లాన్ విషయంలో కానీ, వర్కుల విషయంలో కానీ పక్షపాత వైఖరితో వెళ్ళిన విధానం కానీ, 98 కార్పొరేటర్ను ఒక విధంగా చూడకపోయిన విధానం మీద కానీ చాలా అన్యాయంగా వెళ్ళారు. ఆ అన్యాయాన్ని అరికట్టడం కోసం, గతంలో జరిగిన కోట్లాది రూపాయల అవినీతిని సరిచేయడం కోసం మాత్రం ఒక యాంగిల్ అయితే బాబ్జీ గారు చెప్పినట్టు అభివృద్ధి చేయాలి అంటే ఏ అడ్డంకులు లేకుండా అన్నీ కూడా ఒక దగ్గరే ఉంటే, ఒక పార్టీ కిందనే ఉంటే రాబోయే అభివృద్ధి చూపించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రెండు విషయాల మీద మాత్రమే మేము ముందుకెళ్తున్నాం అన్న విషయాన్ని గమనించమని మీడియా మిత్రులు కోరుకుంటూ, ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత మెట్రో లైన్ కానీ, మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ కానీ అన్నీ కూడా 150 అడుగులు 120 అడుగుల రోడ్లు వేయాలన్న మా తలంపు కానీ, ఇవన్నీ ఒక విధంగా పట్టాలు ఎక్కాలన్నా, త్వరితగతిన అనుకున్న టైంకి టైం పాయింట్లో పూర్తి కావాలన్నా, ఒక నిర్ణయం మీద వెళ్ళాలన్న ఒక మంచి సంకల్పంతో తీసుకున్న నిర్ణయం ఇది. కేవలం మేము అధికారంలో ఉన్నాం, ఇంకా మాకు అధికారం కావాల్సిందేమీ కాదు, అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్న ఈ విధానాన్ని అందరూ సహకరించమని కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు అలాగే మా బాబు గారు మాట్లాడారు. నేనైతే ఒకటే చెప్తా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈ అవినీతి పరిపాలన ఉండకూడదు. రాష్ట్రం అంతా కూడా అప్పుల ఊబిలో కూరుకుపోతుంది. చీఫ్ మినిస్టర్గా జగన్మోహన్ రెడ్డి గారు పనికిరాడని చెప్పేసి రాష్ట్రం అంతా ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని ఎన్డీఏ కూటమికి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వెంటనే వాళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పని నైతిక బాధ్యత వహిస్తూ సిగ్గుచారం ఏమైనా ఉంటే రాజీనామాలు చేయాలి తప్ప ఇంకా అది పట్టుకొని ఊగులాటం అనేది ఫస్ట్ తప్పు. ఇక మళ్ళీ ఏదో దింపేస్తున్నా పొడిచేస్తున్నా, దింపేయకూడదు. దిగడం చెప్పకముందే దిగిపోవడం అనేది మంచి పద్ధతి. ఇంకా పట్టుకొని ఊగులాడుతున్నారు కాబట్టి ఇవాళ విశాఖపట్నం కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. కాబట్టి మేము ఇవాళ మెజార్టీ సభ్యులు ఆ పార్టీ నుండి కూడా బయటకు వచ్చి ఇవాళ ఇలాంటి పరిస్థితులు ఆయన ముందుకు వెళ్ళనివ్వట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విశాఖపట్నం అభివృద్ధి జరగాలన్నా, ముఖ్యంగా ఇలా ఎయిర్పోర్ట్ కానీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో విశాఖపట్నం ఒక ఫైనాన్షియల్ హబ్. ఈ దేశానికి ఢిల్లీ రాజధాని అయితే ముంబై ఏ విధంగా ఉందో, ఈ రాష్ట్రానికి అమరావతి రాజధాని అయితే విశాఖపట్నం అదే పరిస్థితి. కాబట్టి ఈ అభివృద్ధికి కుంటుపడుతుంది. కాబట్టి ఇప్పుడు మేము వాళ్ళు ఇంకా పట్టుకొని వదలకుండా కూర్చున్నారు. ఓడిపోయినా ఏం చేసినా కూడా ఇలాగ ఉంటారు అన్న పరిస్థితి ఉన్నారు. కాబట్టి ఇవాళ ఒక దేవాలయాలు కావచ్చు, ఏమని కష్టపడ్డు గతంలో ఏదన్నా ప్రభుత్వం మారినప్పుడు వెంటనే రాజీనామా చేస్తారు. వీళ్ళు అలా కూర్చున్నారు. కాబట్టి వాళ్ళు ఇలాంటి పరిస్థితుల విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. రేపు త్వరలోనే విశాఖపట్నం మేయర్, ఇంకా చాలా మేయర్లు కానీ జడ్పీస్ అన్నీ కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితులు. కాబట్టి మంచిగా దిగిపోవాలి, మంచిగా రాజీనామా చేయాలని మేము